అలాగే ధ్యానం చేస్తావు. ధ్యానంలో నీ అనుభవాలు ఏంటి? ధ్యానంలో ఏంటి? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ ఏంటంటే నేను మెడిటేషన్ అనేది ఆ తర్వాత ఎవరు ఏ స్టైల్ చేస్తావు? పత్రిజీ గారా? ఎవరు ఏ స్టైల్? నేను ఫస్ట్ ఆనాపాన చేసిన, తర్వాత నేను విపశ్యన సార్, విపశ్యనాలు కోర్సులు చేసిన. తర్వాత నాకు రమణ మహర్షి అరుణాచలం పోయినా సార్. ఒకసారి అరుణాచలం పోయినాక రమణ మహర్షి నేనెవరు అనే ప్రశ్న మీద దృష్టి పెట్టు అన్నాడు. సో నేను ఎవరు అనే ప్రశ్న మీద నాకు అప్పుడు అక్కడ కలిగింది. నాకు నేను ఎవరు అన్నాను ఊకే నేను ఎక్కడ పుడుతుంది అని తెలుసుకోమన్నాడు కదా సార్. సో అసలు నేనంటే ఏందో తెలుసుకోవడం స్టార్ట్ చేశాను సార్. సో నేను ఎక్కడ పుడుతుంది అనే సత్యాన్ని నేను పరిశోధించినప్పుడు ఏమైందంటే ఫస్ట్ నేను మా తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పుడు నేను లేదు అక్కడ. నేను చిన్న బాబులు ఉన్నప్పుడు నేనంటే ఎవరో నాకు తెలియదు. సో ఒక బాబు మాత్రమే ఉన్నాడు. సో నేనే ఉన్నా, కానీ నేనంటే ఏందో నాకు తెలియదు అక్కడ. సో ఎప్పుడైతే నేను మా అమ్మని చూడడం మొదలుపెట్టిందో ఈమె మా అమ్మ, ఈయన మా నాన్న అంటే నా కంటికి దృశ్యాలు కనబడుతున్నాయి రూపంలో, అక్కడ మనసు సెంటర్ అయితే సార్. ఈయన మా బాబు, ఈయన మా తమ్ముడు, ఈయన మా సిస్టర్, ఇక వీళ్ళు నా బంధువులు. అక్కడ మనసు స్టార్ట్ అవుతుంది, అక్కడ నేను మొదలవుతుంది. అంటే నేను ఉంటేనే వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ, నేను లేకపోతే వీళ్ళందరూ లేరు. అసలు నేనే లేకపోతే వీళ్ళు ఎవరు? నాకు అర్థమైంది కదా సార్. నేనే లేకపోతే వీళ్ళు ఎవరు, నేను ఉంటేనే వీళ్ళు ఉన్నారు. సో ఈ నేను ఎక్కడ పుట్టింది అనే సత్యం నాకు అక్కడ దొరికింది సార్. ఇప్పుడు నేను ఉండాలంటావా ఉండకూడదు అంటావా నువ్వు? అంటే నేను అనేది ప్రపంచంలో ఉంటే దుఃఖం ఉంటుంది. నేను అనేది ఎంతవరకు ఉండన్నా గంతే ఉండాలి సార్. ఈ మనసు అనేది ఇప్పుడు నేను ఉన్నా సార్, ఇక్కడ 3 ఉంటాయి సార్. మనిషి, బాడీ, మైండ్, సోల్. సో సోల్ లేదనుకో, బాడీ ఉంటే శివం అంటారు. సో మైండ్, సోలు, మైండ్ అంటే మైండ్ లేకపోతే సోలు, బాడీ ఉన్నాయి అనుకో సార్, పిచ్చోడు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో. సో నేను లేవనుకో, నేను లేకపోతే పిచ్చోడేగా. నేను లేకపోతే పిచ్చోడే. కానీ ఒక సాధకుడు అవధూత స్థితి అంటే అది ఆత్మజ్ఞానం పొందిన. అంటే ప్రపంచం అంతా ఈ సంసారంలో ఉండేవాళ్ళు నేను లేకుండా అందరూ చెప్తా సార్, అది చెప్తారు. సో ఇక్కడ ఈ సోల్ అనేది బాడీ లేకపోతే ఈ డైమెన్షన్లో పనిచేయదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓ బకెట్ నీళ్ళు ఉన్నాయి అనుకో, ఈ నీళ్లు బకెట్లో పోతే ఎంత విస్తరిస్తామో ఆ సోల్ డైమెన్షన్లో అంతటా నేనే ఉన్నాను ఒక ఆ స్థితి ఉంటుంది సార్ అది. సో ఇక్కడ నేను ఎంట్రీ అయింది కదా సార్. నేను అనేది మనసు. ఈ మనసు అనేది భూమి మీద బతకడానికి మనకు ఒక మంచి ఆయుధం. మనసు ఈ మనసు ఈ ఆయుధం అంటే ఇప్పుడు మన భూమి మీద ఒక వస్తువు ఏది క్రియేట్ చేయాలన్నా మనసు ద్వారానే సృష్టించబడుతుంది. ఈ మనసు ఎట్లా సృష్టించబడుతుంది అంటే ఇదే మాయ, ఇది ఒక తెర. ప్రపంచంలో ఈ మనసులో 4 లేయర్స్ ఉంటాయి సార్. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే మనసు లిమిట్లో, నేను అనేది లిమిట్లో ఉంటే అంటే మనం ఉపయోగించుకోవడానికి మనసును వాడాలి. అది ఎక్కువగా ఉంటే డేంజర్, మనకు ఎక్కువ ఉంటే డేంజర్. అది నేను అంటే నాకు ఏది అవసరమో దాన్ని క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక వస్తువు కొనాలనుకున్నా, వస్తువు మీద దృష్టి పెట్టినప్పుడు అది నాకు వస్తువు రూపాంతరం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఆలోచిస్తానో అది నా జీవితంలోకి వస్తుంది. అది మనసు ఉంటేనే సాధ్యం. ఈ భౌతికంగా ఏ వస్తువు తయారు కావాలన్నా అది మనసు ద్వారానే సృష్టిస్తుంది. సో అందుకే మనసు అవసరం భూమికి. సో ఈ మనసు మితిమీరిపోవద్దు. నేను ఎక్కువ మితిమీరకూడదు. నేను అనేది ఎంతలో ఉండాలో అంతనే ఉండాలి. మితిమీరకుండా నువ్వేం సజెషన్ చెప్దాం అనుకున్నా ఆడియన్స్ కి? మితిమీరకుండా ఏం చెప్పదలుచు? మనసును ఫస్ట్ మనసును కంట్రోల్ చేయాలి నేను అనుకుంటున్నాను. పాయింట్ అడుగుతున్నా సార్, అడగండి. నేను అసలు మనసు అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? మనసు అంటే ఒక ఆలోచనల సమూహం సార్. అంటే ఈ ప్రపంచం రూపం ఏంటి? దాని స్వరూపం ఎట్లుంటది అంటే దృశ్యం రూపంలో ఉంటుంది. ఎప్పుడు మనసు గతము భవిష్యత్తు, మనల్ని గతానికన్నా తీసుకెళ్తుంది, భవిష్యత్తు కన్నా తీసుకెళ్తుంది. సూపర్, మంచి పాయింట్. నువ్వనే పాయింట్ నేనేమంటానంటే నాకు తెలిసిన అనుభవం చెప్తాను. ఓకే సార్, ఓకే. మనసు అంటే ఎలాంటిదంటే అసలు ఏమి ఆధారం లేనిది మనసు. ఆధారం లేనిది అందరూ తెలుసు సార్. ఇప్పుడు నేను ఏదైతే తినాలనుకుంటున్నానో మనసు తినేది అవుతుంది. అవునవును, తినేది అవుతుంది. అప్పుడు ఏమి లేని మనస్సు ఏమిగా లేదు. ఏదైతే కావాలనుకుంటున్నామో అదిగా అవుతుంది అక్కడ. అవును, ఆ దృశ్యం ప్లే అవుతుంది. దృశ్యం ఈ మనసే ఆ దాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనసానికి రూపం ఏమి లేదు, కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగానే అది రూపదిద్దుతుంది. ఇప్పుడు కామ కోరిక కావాలంటే కామ రూపం, తిండి కోరిక కావాలి తిండి, డబ్బు కావాలంటే డబ్బు, పదవి కావాలంటే డబ్బు. ఒకే మనస్సు ఇన్ని రూపాలుగా విభజించబడుతుంది. అంటే నీ దృష్టి ద్వారానే అది రూపం మారుతుంది. కానీ ఒకే దశలో ఒక తిండికి మనసు పెట్టినోడికి
వాడికి కామం మనసు ఉండవాడికి ఈ తిండి వాడికి రూపం తిందది ఇది. అవును సార్, తినది. ఒక లేడీ ఆనందంగా కనిపించే రూపం చెందుతుంది. అవును. అంటే ఇదే మనసు ఎన్ని రూపాలుగా చెందుతుంది అంటే ఆధారం లేని మనస్సు ఇన్ని రూపాలుగా నీకు కనిపిస్తుందంటే భగవంతుడు మనసు, బుద్ధి, ఆత్మ ఈ మూడు ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఆత్మ అనేది మనల్ని నడిపించేటట్టు, ఓకే. బుద్ధి అనేది మన కర్మ ఫలాన్ని కర్మ డైరెక్షన్ లో మన బుద్ధి మనల్ని అటువైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం బుద్ధి చెప్తేనే వింటాం సార్, ఏది చెప్పినా బుద్ధి చెప్తేనే వింటాం. మన మైండే కదా సార్ మనం నడిపించేది. నేను అనేది అడుగుతున్నాం అంటే జనం కోసం పాయింట్. ఆత్మ, బుద్ధి, మనస్సు ఈ మూడు ఎవరు సృష్టించింది? భగవంతుడు సృష్టించింది. అవును సార్, భగవంతుడు సృష్టించింది. కరెక్టే కదా? అవును సార్. ఆత్మ ప్రకారం బుద్ధి వస్తుంది, బుద్ధి ప్రకారం మనస్సు చేయలు పడుతుంది. ఇది కరెక్టా కాదని బుద్ధి చెప్పుద్ది, వెళ్ళరా అని చెబుతుంది. మనసులో ఒక లేయర్ బుద్ధి సార్, ఒక లేయర్ మూడు అంటే స్టార్ట్ ఫ్రంట్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, ఆత్మని అనుకుంటుంది. ఆత్మ అనుకుంటుంది అంటే మన దేహానికి చైతన్యం అనుకుంటుంది. ఇది నీ చూడటానికి, మాట్లాడటానికి. బుద్ధి కూడా ఓహో ఇది కరెక్టా కాదు అని మనసుకు చెప్పడానికి కూడా నీకు ఆత్మ చైతన్యం ఉంటే చెప్పగలుగుతుంది. చెప్పలేదు. కరెక్టా? అవును సార్. ఓకే. అప్పుడు బుద్ధి ఒక సృష్టించబడుతుంది, అతను మనసుకి సజెషన్ ఇస్తుంది ఇది రాంగ్ రైట్ అని. బుద్ధిని ఓవర్ఫుల్ చేసి రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది మనసు. అదేగా? అవును సార్. అదే కరెక్టేనా? అవును. బుద్ధి దానికి నువ్వేం చెబుతున్నావు అంటే వీటిలో నుంచి బుద్ధిని ఓవర్ఫుల్ చేసి మనసు వెళ్తుంది కదా, కొన్ని తప్పుడు పనులు చేపిస్తుంది కదా, దానికి తెలియకుండానే ఓవర్ఫుల్ చేస్తుంది. దానికి ఎలా నువ్వు చెప్పదలుచుకున్నావు? చేయించాలి అంటే ఫస్ట్ దీని గురించి ఆడియన్స్ కావాలి కదా. అవును సార్. ఇప్పుడు బుద్ధి అనేది ఇప్పుడు మీకు ఒకే సార్ మనసులో 4 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా, నా మాట మీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది కదా సార్, ఒక లేయర్. ఆ లేయర్ తీసుకున్న తర్వాత మొత్తం నా మాటను మీ శరీర అనుభవం కలుగుతుంది. శరీర అనుభవం కలిగిన తర్వాత తిరిగి ఏం మాట్లాడాలనే ఒక నిర్ణయం జరుగుతుంది కదా. ఆ నిర్ణయం జరిగినాక కూడా ప్రతిక్రియ జరుగుతుంది కదా. ఈ నిర్ణయం జరిగేదే బుద్ధి. ఈ బుద్ధి కర్మ డైరెక్షన్ లో పనిచేస్తుంది. సో ఈ కర్మ వల్ల దుఃఖం వచ్చినప్పుడు మనిషి అంటే దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతుంది కదా. సో ఈ బుద్ధిని వికాసం చేసుకోవాలంటే దానికి మూలం ఆధ్యాత్మిక సాధనం, మెడిటేషన్ అనేది నాకు అర్థమైంది. అప్పుడే అంటే దీనిలో ఆడియన్స్ కూడా ఎందుకు చాలా మంది కనిపించారు. ఇదే ఓషో రైట్ ఏంటంటే ఇక దుఃఖం ఎమోషన్ వస్తే, కోపం వస్తే కోపం ఎక్స్పర్ట్స్ అంటున్నాడు, నవ్వు వచ్చింది ఆనందం ఎక్స్పర్ట్స్ అంటున్నాడు. అది అంటే మేము ఓషో రైన్స్ క్లాస్కి వెళ్ళాం. ఇక్కడ మనకి సికింద్రాబాద్ వెళ్ళాం. అక్కడ చిన్న హాల్ ఉంటుంది, 1 hour క్లాస్ జరుగుతుంది. అంటే నీ ఓషో రైన్స్ గురించి తెలుసా నాకు? ఒక 15 minutes లాఫింగ్, ఒక 50 minutes నవ్వటం, ఒక 50 minutes నీకు ఎప్పుడైనా ఆపోజిట్ ఎమోషనల్ ఉండేవాడిని, ఆ కోపంగా వాళ్ళని నీ కోపాన్ని ఎమోషనల్ అంతా బయటికి తిట్టమంటాడు. అవును సార్. డైనమిక్ మెడిటేషన్. దాని ద్వారా నువ్వు ఏం తెలుసుకున్నావు? ఓషో రైజింగ్స్ అన్నావు కదా, ఆ మూటి ద్వారా ఏం తెలుసుకున్నావు? దాని వల్ల ఏంటి? డైనమిక్ లో ఏమైతే అంటే మనం అది ప్రాక్టీస్ చేసిన కొద్దీ మన లోపల ఉన్న సంస్కారాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి సార్. బయటికి వెళ్ళినప్పుడు మనసు సూక్ష్మం అయిపోతుంది. మనసు సూక్ష్మం అయిపోయినప్పుడు దేన్ని ఎలా చూడనో అలా చూడగలుగుతుంది. ఇప్పుడు దుఃఖాన్ని ఎలా చూడాలి, సత్యాన్ని ఎలా చూడాలి, ఏ వ్యక్తి ఎందుకు వచ్చిండు అనేది మన కరెక్ట్ బుద్ధి వికాసం జరుగుతుంది ఇక్కడ. అది సార్. గుడ్.